హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి, నా బంగారు తండ్రి అయినటువంటి తండ్రి, పరమ గురువు, మాస్టర్ టీచర్ రామ్తా గారు, ఇమోటల్ మాస్టర్ చిరంజీవి అయిన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ చైతన్యానికి, నా స్వయానికి, ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణికోటికి, సమస్త విశ్వానికి, ఆ సర్వము నేనే అయ్యున్న నాకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మన స్వీయ హీలింగ్, మన సెల్ఫ్ హీలింగ్, మన దేహాన్ని మనం ఎలా హీల్ చేసుకోవాలనే దాన్ని మనం చూద్దాము. అయితే మన శరీరాన్ని మనం ఎప్పుడు పట్టించుకోము. ఎందుకు పట్టించుకోము? అసలు మన శరీరం ఉంది, ఆ శరీరానికి ఏదైనా నొప్పి వచ్చిందన్నా, బాధ కలిగిందన్నా, ఏదైనా ఉందన్నా అది ఎందుకు వస్తుంది? మనం పట్టించుకోకపోవడం వల్లనే వస్తుంది. కానీ మనం ఎప్పుడూ దాన్ని పట్టించుకోం, దాన్ని వాడుకుంటామే తప్ప ఏనాడు దాని పట్ల మనం ఎరుకుతో ఉండి, దాన్ని కృతజ్ఞతతో ఉండి, దాన్ని ఏమాత్రం ఇష్టపడం. అంటే ఓ దొంగలాగా మనం ఇలాగే చెప్పుకోవాలి. ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక దొంగలాగా ఏదో ఒక వస్తువు దొరికిందంటే దొంగతనం చేసుకోవచ్చు. అట్లా ఎంతో అద్భుతమైన శరీరం, ఎంతో అద్భుతమైన బాడీ ఎవరు తెచ్చుకున్నారు? మన లోపల ఉన్న మన తండ్రి. ఈ శరీరం ద్వారానే కదా ఏదైనా వ్యక్తపరచగలరు. ఈ శరీరంతోనే కదా మనం ఏదైనా మాట్లాడగలము, తినగలము, చూడగలము, నడవగలము. అంటే మనం ఏది చెయ్యాలన్నా, మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నా శరీరమే కదా దానికి కారణం. మరి శరీరం లేకపోతే ఎలా చేస్తే మనం చేయలేం కదా. కానీ ఏనాడైనా మనం పట్టించుకున్నామా? లేదు. అందుకని ఏ వచ్చినా మనం ఎలాంటి ఇది లేకుండా, అంటే ఎలాంటి ఇగ్నోరెన్స్ లేకుండా, మనకి ఏదైనా నొప్పి కలిగినా, ఏదైనా బాధ కలిగినా, ఎక్కడ కలిగినా, ఏం కలిగినా దాని మీద మన చెయ్యి ఆ నొప్పి మీదనో, ఆ బాధ, ఆ దెబ్బో ఏదైనా పర్వాలే, ఏం అసహించకూడదు. ప్రేమతో మన బిడ్డను మనం ఎలా ప్రేమిస్తామో అలాగా ప్రేమిస్తూ ఆ నొప్పి పైన చేయి వేస్తూ, మనకి ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే కష్టం ఉందో దానిపైన చేయి వేసి మనం ఏం చెప్పాలంట? అయ్యో కన్నా, అవునా నీకు నొప్పి వచ్చిందా? ఎందుకమ్మా నొప్పి? నేను ఉన్నాను కదా నాన్న నీకు, ఏం పర్వాలేదు, మరేం కంగారు పడకు, నేనున్నా నీకు, ఓకేనా? మరి నేనున్నాను, నీకేమైందమ్మా? నేనున్నాను, అంతా బాగైపోతుంది, అంతా తగ్గిపోతుంది, నీకు అసలు ఏం లేదే, నువ్వు అలా ఏం కంగారు పడకు, నేను ఉన్నాను కదా అని చెప్పి నా శక్తిని, నా కాంతిని, నా అద్భుత శక్తిని, నా అద్భుత కాంతిని, నా అద్భుతమైన ప్రేమని, నా ప్రేమ తరంగాల్ని నేను పంపిస్తున్నాను అని చెప్పి మనము ప్రేమ తరంగాలు, నా అద్భుత శక్తి, నా అద్భుత కాంతి, నా అద్భుత ప్రేమ తరంగాలు, ఆ తరంగాలు ఎక్కడి నుంచి? నా తండ్రి లోపల నుంచి, నా లోపల ఉన్న నా తండ్రి లోపల నుంచి, నా కాంతితో, నా శక్తితో, నా ప్రేమతో ఏం చేయాలా? నా చెయ్యి, ఇప్పుడు ఏ చేయితో అయితే మనం హీల్ చేస్తాము, ఇప్పుడు కుడి చెయ్యి తీసుకుందాము. కుడి చేయిలో నుంచి మనకు ఒక కాంతి, ఒక లైటు, ఏ లైటు? బ్లూ కలర్ కాంతి లైట్ లాగా మన చేతిలో నుంచి వస్తున్నట్టు, మన చేతిలో నుంచి బ్లూ కలర్ శక్తి మనకు వస్తున్నట్టు అలా గమనిస్తూ మనం అక్కడ ఆ నొప్పి ఏది ఉందో అక్కడ ఇలా పెట్టి రుద్దుతూ చెప్పాలి. మరి ఏం లేదు నాన్న, ఏం లేదు, హాయిగా ఉంది, అంతా బాగుంది, ఎలాంటి నొప్పి లేదు, నీకు ఏం కష్టం లేదు, అంతా పోయింది, మరి ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టం రా బంగారు, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, నీ పట్ల నేను ఎంతో ప్రేమతో కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్తో ఉంటాను. ఇప్పటిదాకా నేను తెలుసు కానీ తెలియకుండా కానీ నీ పట్ల నేనేమన్నా కృతజ్ఞత లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టున్నా, నిన్ను కష్టపెట్టి ఉన్నా, నిన్ను బాధ పెట్టి ఉన్నా, నిన్ను భయపెట్టి ఉన్నా నన్ను క్షమించు. ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటాను. ఓకేనా తల్లి, బంగారు తల్లి, ఓకేనా? ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా అద్భుత శక్తితోటి, నా అద్భుత కాంతి, నా అద్భుత శక్తి, నా ప్రేమ, అద్భుతమైన నా దివ్య ప్రేమ, నా తండ్రి నుంచి నేను తీసుకున్న ఆ దివ్య ప్రేమ నేను
నీకు ఇస్తున్నాను. ఆ దివ్య ప్రేమతో అలా నిమర్దాం. అలా నిమిరామనుకో ఎంతో అద్భుతంగా హాయిగా హీల్ అయిపోతుంది మాస్టర్స్. అలాగ చేద్దాం, ఓకేనా? నా శరీరం అద్భుతమైనది, నా శరీరం శాశ్వతమైనది, నా శరీరం మహోన్నతమైనది, నా శరీరం దివ్యశక్తి కలది, నా శరీరం దివ్యకాంతి గల్లది, నా శరీరం దివ్య ప్రేమ గల్లది. అద్భుత శక్తి నా దేహం, అద్భుత కాంతి నా దేహం, దివ్యకాంతి నా దేహం. నా దేహం మై బాడీస్ బ్లూ బాడీ, నా శరీరం నీలిరంగు శరీరం. నేను నీలం శరీరాన్ని, నేను అద్భుత శక్తిని, నేను దివ్య ప్రేమని, నేను దివ్య కాంతిని, నేను దివ్య కాంతిని, నేను దివ్య ప్రేమని, నేను దివ్య శక్తిని. నా శరీరం శాశ్వతమైనది, నా శరీరం శాశ్వతమైనది, నా శరీరం దివ్యమైనది, ఎంతో ఉన్నతమైనది. మై బాడీ ఈజ్ బ్యూటిఫుల్ బాడీ, మై బాడీ ఈజ్ బ్లూ బాడీ, మై బాడీ ఈజ్ రేడియంట్ బాడీ, మై బాడీ ఈజ్ రేడియంట్ బాడీ, మై బాడీ ఈజ్ రేడియంట్లీ హెల్దీ. నా బాడీ బ్లూ బాడీ, నేను రేడియంట్లీ హెల్దీ, నేను రేడియంట్లీ హెల్దీ. నా బాడీ బ్లూ బాడీ, నేను అద్భుత శక్తిని, నేను అద్భుత ప్రేమని. నా శరీరం దివ్య కాంతితో నిండుతుంది, నా శరీరం దివ్య ప్రేమతో నిండుతుంది. నా శరీరం దివ్య శక్తి కలిగి ఉంది. సో బీట్, సో బీట్, సో బీట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం దివ్య ప్రేమతో నిండి ఉంది. నా శరీరం దివ్య కాంతితో నిండి ఉంది. నా బాడీలో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి పరమాణువు దివ్య శక్తి కలిగి ఉన్నది, దివ్య ప్రేమతో నిండి ఉన్నది, దివ్య కాంతితో నిండి ఉన్నది, ఎంతో అద్భుతమైనది. నా శరీరంలో ఉన్న ప్రతి కణం బ్లూ కలర్లో నీలిరంగుతో నిండి ఉన్నది, ఎంతో ఆరోగ్యంగా ఉన్నది. ఇప్పటిదాకా నాకెంతో సహాయ సహకారాలు అందించిన నా ఈ దేహానికి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అద్భుతమైన నా దేహము, దివ్యమైన దేహం నా దేహం, నేను శాశ్వతమైన దేహం నా దేహం, శాశ్వతమైన బాడీ నా బాడీ, అద్భుత శక్తి నా మై బాడీ, శాశ్వతమైన బాడీ నా బాడీ, నా బాడీ. మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్, మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్, మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్, మై సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, మై సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్. నా ఈ దేహంలో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి పరమాణువు ఇమ్మోర్టల్, చిరంజీవి అయి ఉన్నాయి. నా శరీరంలో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి పరమాణువు చిరంజీవి అయి ఉన్నాయి. నా దేహానికి ఉపయోగపడుతూ, నా ఆత్మోన్నతికి ఉపయోగపడుతున్న ప్రతి కణము, ప్రతి అణువు చిరంజీవి అయి ఉన్నాయి, చిరంజీవత్వాన్ని కలిగి ఉన్నాయి. అలాగే ఇప్పటిదాకా నా దేహానికి ఉపయోగపడకుండా, నా ఆత్మోన్నతికి ఉపయోగపడకుండా ఏ కణాలైతే ఉన్నాయో ఆ కణాలన్నీ సంపూర్ణంగా ఇక్కడి నుంచి వెళ్ళి అలసియాన్ అగ్నిలోకి వెళ్ళి కాలి దగ్ధమయ్యి కాంతిగా మారిపోయాయి, కాంతిగా మారిపోతున్నాయి. నా దేహంలో, నా దేహానికి, నాకు కానీ, నా ఆత్మోన్నతికి కానీ, నా దేహోన్నతికి కానీ ఉపయోగపడని ఏ కణాలైతే ఉంటున్నాయో ఆ కణాలన్నీ సంపూర్ణంగా నాలో నుంచి తొలగిపోయి అవన్నీ పోయి హల్సియాన్ అగ్నిలోకి వెళ్ళి అవి కాంతిగా మారిపోవాలి, కాంతిగా మారిపోవాలి, అవి సంపూర్ణంగా తొలగిపోవాలి. సో బీట్,
సో బీట్. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఎంతో అద్భుతమైన శక్తి కలిగి ఉంది నా దేహం. అద్భుత ప్రేమతో నిండి ఉంది నా దేహం. దివ్య ప్రేమ కలిగి ఉంది నా దేహం. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎంతో అద్భుత శక్తితో ఉన్నాయి. నా శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి పరమాణు, ప్రతి న్యూరాన్ ఎంతో అద్భుత శక్తితో నిండి ఉన్నాయి. ఎంతో పవర్ఫుల్గా ఉన్నాయి. ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంతో ఎనర్జీ కలిగి ఉన్నాయి. ఎంతో స్టామినా కలిగి ఉన్నాయి. ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఎంతో జ్ఞానంతో, ఎంతో శక్తితో, అద్భుత శక్తితో, అద్భుత ప్రేమతో, దివ్య కాంతితో, దివ్య శక్తితో ఎంతో పవర్ఫుల్గా ఉన్నాయి. ఎంతో స్ట్రాంగ్. అండ్ మై బాడీ ఈజ్ స్ట్రాంగ్. మై బాడీ ఈజ్ స్ట్రాంగ్. మై బాడీ ఈజ్ స్ట్రాంగ్. మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్. మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్. మై బాడీ ఈజ్ ఇమ్మోర్టల్. ఎంతో శక్తితో ఉన్నది. నా బాడీ ఎంతో శక్తివంతమైనది. నా బాడీ దివ్య శక్తి కలిగి ఉన్నది. మై బాడీస్ దివ్య శక్తి అయి ఉన్నది. మై బాడీస్ దివ్య శక్తి. మై బాడీస్ దివ్య కాంతి. మై బాడీస్ దివ్య కాంతి. మై బాడీస్ దివ్య కాంతిని కలిగి ఉన్నది. మై బాడీస్ దివ్య శక్తి. మై బాడీస్ మిరాకిల్. మై బాడీస్ మిరాకిల్. మై బాడీస్ బ్యూటిఫుల్. మై బాడీస్ వండర్ఫుల్. మై బాడీస్ ఎక్స్ట్రాడినరీ. మై బాడీస్ గ్రేట్ఫుల్. మై బాడీస్ యూత్ఫుల్. మై బాడీస్ ఇమ్మోర్టల్. నా న్యూరాన్స్ ఎంతో అద్భుత శక్తితో ఉన్నాయి. నా న్యూరాన్స్ అద్భుత కాంతితో ఉన్నాయి. నా న్యూరాన్స్ దివ్య శక్తితో ఉన్నాయి. నా న్యూరాన్స్ మొత్తము దివ్య కాంతితో నిండి ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నా దేహంలో ఉన్న ప్రతి పార్ట్కి, ప్రతి అవయవానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సో బీట్ సో బీట్. తదాస్తు తదాస్తు. మై బాడీ ఈజ్ 10 years younger. My body is 20 years younger. I am 14 years. My body is 14 years. My body is 14 years. I am beautiful. I am younger. I am younger. నా దేహము అద్భుత శక్తి కలిగి ఉన్నది. నా దేహము దివ్య కాంతితో ఉంది. నా దేహం దివ్య ప్రేమతో ఉంది. నా శరీరం ఆరోగ్యాన్ని కలిగి ఉంది. నా శరీరం అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంది. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణమైన ఆనందంతో ఉన్నాను. నేను ఎప్పుడు ఎంతో అద్భుతంగా, నేను ఎలాగైతే నా చిన్నప్పుడు నేను ఎంత ఆనందంగా అయితే ఉన్నానో, నా చిన్నతనంలో నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత హాయిగా ఉన్నానో, ఎంత అద్భుతంగా ఉన్నానో, అంతే అద్భుతంగా, అంతే హాయిగా, అంతే హ్యాపీగా, అంతే జాలీగా ఇప్పటికీ నా దేహం నాకు సహకరిస్తూ ఉంది. అలాగే ఎప్పటికీ అలాగే ఉండి నా దేహం నాకు సహకరిస్తుంది. నా దేహం ఎప్పుడు ఒకేలాగా ఎంతో అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఎంత అద్భుతంగా అద్భుతమైన మై బాడీ ఈజ్ అద్భుతం. మై బాడీ ఈజ్ బ్యూటిఫుల్. మై బాడీ ఈజ్ మిరాకిల్. మై బాడీ ఈజ్ మిరాకిల్ బాడీ. మై బాడీ ఈజ్ బ్యూటిఫుల్ బాడీ. మై బాడీ ఈజ్ లైట్ వెయిట్ బాడీ. మై బాడీ ఈజ్ యూత్ఫుల్ బాడీ. మై బాడీ ఈజ్ లైట్ వెయిట్. మై బాడీ ఈజ్ బ్యూటిఫుల్. మై బాడీ ఈజ్ హెల్దీ. మై బాడీ ఈజ్ యంగర్. మై బాడీ ఈజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నేను ఎంతో దివ్య కాంతితో ఉన్నాను. నేను దివ్య ప్రేమతో ఉన్నాను.
నేను ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాను. నేను నా హైట్ ఎంత ఉందో నా హైట్కు తగ్గ వెయిట్ కలిగి ఉన్నాను. నేను అద్భుతమైన నా బాడీ అద్భుతమైన షేపుతో ఉంది. నా బాడీ షేప్స్ అంతా అద్భుతంగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా బాడీ షేప్స్ అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను ఎంతో అద్భుతమైన షేప్స్ కలిగి ఉంది నా బాడీ. నా బాడీ అన్ని ప్రతిదానికి అద్భుతంగా సహకరిస్తుంది. నా బాడీలో ఉన్న ప్రతి అవయవం ప్రతి పార్టు అద్భుతంగా అన్నిటి సహకరించి ప్రతి వరకు ఎంతో హ్యాపీగా ఎంతో జాలీగా అద్భుతంగా చేయగలుగుతుంది. మై బాడీ ఈజ్ బ్యూటిఫుల్. మై బాడీ ఈజ్ యంగర్. మై బాడీ ఈజ్ యూత్ఫుల్. మై బాడీ ఈజ్ నైస్. అంటే కొంతమంది ఉంటారు మాస్టర్స్ వెయిట్ గురించి, టమ్మీ గురించి, పెద్ద టమ్మీ అనో లేకపోతే వెయిట్ ఉన్నామనో, లేదు కలర్ గురించి మేము కలర్ మంచిగా లేమనో, లేకపోతే మేము వాళ్ళు బాగున్నారు వాళ్ళ ముక్కు అలా ఉంది నాకు ఇలా ఉందనో ఇలా ఉంటాయి. కానీ అవన్నీ ఏం చెప్పకూడదు మాస్టర్స్. ఎందుకంటే మన బాడీ ఇలా ఉందంటే ఎలా వచ్చింది మనకి ఇలాగా, మనకి ఎందుకు ఇలా వచ్చింది మన బాడీ, ఇప్పుడు ఉన్నాము ఎలా ఉన్నాము, మనం ఏ కలర్లో ఉన్నాము, ఎంత హైట్ ఉన్నాము, మన పర్సనాలిటీ అనేది మనం చేర్చుకున్నది కాదు కదా. మన లోపల ఉన్న మన తండ్రి తీసుకొని వచ్చింది. మన తండ్రి మనకి ఏది కావాలో మన తండ్రికి తెలుసు కదా. ఆయన సెలెక్ట్ చేసుకొని మరి ఎంచుకొని తెచ్చుకున్నాడు ఈ శరీరాన్ని. అలా వచ్చిన శరీరాన్ని మనం నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అనకూడదు కదా. ఎలా ఉన్నా అది ఎలా ఉన్నా మనకు పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మన తండ్రికి తెలుసు మనకి ఎలా ఉంటే మంచిదో, మనకి ఎలా ఉంటే బాగుంటుందో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎన్నుకొని మరి తెచ్చుకున్నాడు. దాని గురించి మనం ఏ జడ్జిమెంట్స్ చేయకూడదండి. దాని గురించి మనం ఏ జడ్జిమెంట్స్ చేయకూడదు. వెయిట్ అంటారా, వెయిట్ ఉంటే ఉండియండి. మనం వెయిట్ అని ఫీల్ అవ్వకూడదు. మనం తినే ఫుడ్లో మనం ఎలా తింటున్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటని చూసుకోవాలి. అంతకన్నా మించి అద్భుతంగా అది ఎలా ఉన్నా అద్భుతంగా ప్రేమించాలి. మనం ఫీల్ అవ్వాలి. మనం ఏది అనుకుంటామో ఇలా ఉన్నాం అనుకుంటే అలాగే తయారవుతాం. మనకి ఎలా కావాలో, ఎలా ఉంటే మనకు నచ్చుతుంది, ఎలా ఉంటే మనకు బాగుంటుంది అనుకుంటాము అలా ఉంది అని చెప్పుకోవాలి. మనం అలా చెప్పుకోబట్టి అలాగే తయారవుతాం. మనం అంతే అద్భుతంగా ఉంటాం, అంతే బ్యూటిఫుల్గా ఉంటాం మాస్టర్స్. నా శరీరం యవ్వనంతో ఉంది. నా శరీరం శాశ్వతమైనది. నా శరీరం అద్భుతమైనది. నా శరీరం దివ్య శక్తితో నిండి ఉంది. నా శరీరం యూత్ఫుల్గా ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది నా శరీరం. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై బాడీ. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై బాడీ. థ్యాంక్ యూ మై బాడీ. ఐ లవ్ మై బాడీ. థ్యాంక్ యూ మై బాడీ. ఐ లవ్ మై బాడీ. థ్యాంక్ యూ మై బాడీ. ఐ లవ్ మై బాడీ. నన్ను నేను ఎప్పుడూ అన్కండిషనల్గా ప్రేమించుకుంటాను. నేనంటే నేను పరిమితి లేకుండా నేను అపరిమితంగా ప్రేమిస్తాను. నా శరీరం పరిమితం లేకుండా అపరిమితమైనది. నా శరీరం లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ అయినది. నా శరీరం శాశ్వతమైనది. నా శరీరం దివ్యకాంతితో నిండి ఉన్నది. నా శరీరం దివ్య శక్తితో ఉన్నది. నా శరీరం దివ్య ప్రేమతో నిండి ఉన్నది అని మనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమగా అద్భుతంగా మనము మన శరీరాన్ని నిమురుకోవాలి, చెప్పుకోవాలి. మన శరీరాన్ని అక్కడ స్పర్శించాలి. మన ప్రేమగా ఇష్టంతో మనం చెప్తూ మన చేతితో కాంతిని పంపిస్తున్నట్టు, బ్లూ కలర్ ఎనర్జీ మన చేతిలో నుంచి మనం పంపిస్తున్నట్టు ఆ చేతితో మనం అలాగా రుద్దుకుంటూ చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకుంటే అద్భుతంగా ఉంటుంది మన బాడీ. మనం ఏదంటే అదే జరుగుతుంది. ఎందుకంటే మనమే దైవాలు కాబట్టి మనం ఎప్పుడూ బాగా మంచిగా చెప్పుకోవాలి, పాజిటివ్గా మాట్లాడాలి. మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే అనుకుంటుంటామో అదే మన లోపల ఉన్న మన తండ్రి సోబిట్ చెప్పేస్తాడు. సోబిట్ అంటే ఏంటి? తదాస్తు, అట్లే కానీ అని. ఎందుకంటే ఆ దైవము పసిబిడ్డలాగా ఆ దైవానికి ఇది మంచిది, ఇది చెడు, ఇది అవన్నీ మనకు తెలిసిన తండ్రికి తెలియవు కదా. తండ్రి ఓహో అది మనం అనుకుంటుంటే అది కావాలేమో అనుకుంటాడు. మనం అలా అనుకుంటా ఉంటే అది కావాలని అది ఇచ్చేస్తాడు. కానీ మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే మనం ఎంతో ప్రేమతో, శక్తితో
కాంతితో నిండి ఉన్నాము. శాశ్వతమైంది నా శరీరం అనుకోవాలి. నేను ఇదే జన్మలో అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. సశరీరధారురాలు నేను సశరీరధారిని. నేను కాంతి శరీరధారిని. నేను చిరంజీవిని. ఐ యామ్ ఇమ్మోర్టల్. ఐ యామ్ ఇమ్మోర్టల్. ఐ యామ్ ఇమ్మోర్టల్. ఐ యామ్ గాడ్. 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 సాక్షాత్తు దైవమైన నేను ఎంతో అద్భుతంగా దివ్య ప్రేమతో, దివ్య శక్తితో, దివ్య కాంతితో నిండి ఉన్నాను. సోబిట్, సోబిట్. ఐ యామ్ జాయ్. ఐ యామ్ జాయ్. ఐ యామ్ జాయ్. ఐ యామ్ జాయ్. ఐ యామ్ ఇమ్మోర్టల్. ఐ యామ్ ఇమ్మోర్టల్. ఐ యామ్ ఇమ్మోర్టల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సోబిట్, సోబిట్. తదాస్తు, తదాస్తు. నేను అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నాను. నేను అద్భుతమైన కాంతితో ఉన్నాను. నేను అద్భుతమైన ప్రేమతో నిండి ఉన్నాను. నేను సంపూర్ణమైన కాంతిని, శక్తిని, ప్రేమని నిండి ఉన్నాను అని చెప్పి మనం ఎప్పుడూ అనుకుంటూనే ఉండాలి మాస్టర్స్. మనం ఏ పని చేసుకుంటూ ఉన్నా, మనం ఏ చేస్తూ ఉన్నా అంతలా చేస్తున్నా నా శరీరానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనము చేసేటప్పుడు అవన్నీ చేసినాక అరే బంగారు తల్లి ఎంత బాగా చేసావే నువ్వు అని చెప్పి మన బంగారు తల్లికి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మన పక్కన వాళ్ళకి మనం చెప్తుంటాం కదా, థ్యాంక్స్ చెప్తుంటాం కదా, అదే మాదిరిగా మన పైన మనం చేసి శబాష్ నువ్వు చాలా బాగా చేసావు, అద్భుతంగా చేసావు, చక్కగా చేసావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. మనము వంట చేసేటప్పుడు కూడా అదే స్థితిలో చేయాలి మాస్టర్స్. అది నేను ఇంకో వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సోబిట్, సోబిట్. తదాస్తు, తదాస్తు.